నమస్తే, వెల్కమ్ టు KVR న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇది దేశంలోనే కాక బహుశా ప్రపంచంలోనే ఎక్కడ లేని వినూత్న పథకమని పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పీపీటీలో అవకాశం అడిగితే భయమెందుకు? మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. తెలంగాణ రవాణా శాఖ పక్షాన జనవరి 1 నుండి 31 వరకు రహదారి భద్రత మహోత్సవాలు. కేబినెట్ నుంచి ఓ మంత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి రావడం ప్రజలకు డ్రామాగా కనిపిస్తుంది. సాకే శైలజనాథ్ మాజీ మంత్రి. ఇది దేశంలోనే కాక బహుశా ప్రపంచంలోనే ఎక్కడ లేని వినూత్న పథకమని పేర్కొన్నారు. బీడీలు చూడుతూ ఆరోగ్యాన్ని కోల్పోతున్న మహిళలకు మంచి వాతావరణంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో అపెరల్ పార్క్ ను దానికి అనుసంధానంగా వర్కర్ టు ఓనర్ కార్యక్రమాన్ని 400 కోట్ల రూపాయలతో కేసీఆర్ ప్రారంభించారని వివరించారు. దాదాపు 50 షెడ్ల నిర్మాణాలు 2 ఏళ్ల కిందటే పూర్తయ్యాయని, పవర్ లూమ్లను సబ్సిడీపై అందించే కార్మికులనే యాజమానులుగా మార్చాలనే అద్భుత ఆలోచన దీంట్లో ఉందని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సోయి రావాలి, సిరిసిల్లలోని వస్త్ర వ్యాపార పరిశ్రమని ప్రభుత్వం ఆదుకోవాలి అనే లక్ష్యంతో ఆనాడు పార్టీ వైపు నుంచి 50 లక్షల రూపాయలు 2005వ సంవత్సరం 6వ సంవత్సరంలో సిరిసిల్లలోని ఇక్కడి పద్మశాలి సమాజానికి అందజేసి వారిని ఆదుకునే ప్రయత్నం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మాట్లాడుతున్నారు, తెలంగాణ ధైర్యంగా ఉండండి, వచ్చిన తర్వాత నేను ఆదుకుంటాను మిమ్మల్ని, నేను కాపాడుకుంటాను మిమ్మల్ని అని చెప్పి వారు ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. ఆయన మాట ఇచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటూ వస్త్ర వ్యాపార పరిశ్రమను, ముఖ్యంగా సిరిసిల్లలోని నేత కార్మికులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ గారి నాయకత్వం. 3,400 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమకు అందజేసి ఒకవైపు నేతన్నల బతుకును మారుస్తూ అట్లాగే ఇంకోవైపు ఆడబిడ్డలకు ఒక చిరుకానికి అందించిన నాయకత్వం. సంవత్సరానికి 1 కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలిచ్చిన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఆ రోజు బతుకమ్మ చీర వెనుక ఉన్న అవగాహన, ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారిది, వస్త్ర వ్యాపార పరిశ్రమలో ఇక్కడ ఉన్న నేత కార్మికులు నెలకు 8 నుంచి 10,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఉండే వారి భార్యలు, వారి కుటుంబ సభ్యులు బీడీలు చుట్టి వారు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటు బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు 2,000 పెన్షన్ ఇవ్వడమే కాకుండా మరొక వైపు ఇక్కడ 7, 8, 10,000 రూపాయలు సంపాదిస్తున్న నేత కార్మికులు 16,000 నుంచి 22,000 సంపాదించాలి అనే ఆలోచనతో 3,400 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు వారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో సిరిసిల్ల దశ తిరిగింది. సిరిసిల్లలో ఇక్కడ నేత కార్మికులకు నెలకు 15 నుంచి 20,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చింది. నిరాటంకంగా ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒకరోజు నేత కార్మికులను, ఇక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమను అధ్యయనం చేయమని చెప్పి అధికారులకు ఆదేశిస్తే వారితో పాటు మేమందరం కలిసి ఇక్కడ ఉన్న 3 అంచెల వ్యవస్థను అధ్యయనం చేయడం జరిగింది. సిరిసిల్లలో ఇక్కడ పరిశ్రమలో 3 అంచెల్లో కార్మికులు ఇక్కడ పరిశ్రమ ఉంటుంది. కింద నేత కార్మికులు జాబ్ వర్క్ తీసుకుని పనిచేసేవాళ్ళు, వారిపైన జాబ్ వర్క్ సేట్ల నుంచి తెచ్చుకొని పనిచేయించే ఆసాములు, అట్లాగే వారిపైన సేట్లు. ఈ రకంగా ఇక్కడ 3 అంచెల్లో పరిశ్రమ ఉంటుంది. అయితే కేసీఆర్ గారి ఆలోచన ఏమంటే సిరిసిల్లలో కార్మికుడుగా ఉండాలనా, ఈ పరిస్థితి మారాలి కదా అని ఆలోచించి కార్మికుడిని ఆసామి చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతో పాటు వారు ఇంకొక గొప్ప ఆలోచన కూడా చేసినారు. ఎవరైతే ఇళ్లలో బీడీలు చుడుతున్న ఆడబిడ్డలు ఉన్నారో వారికి నెలకొక 12-16 వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం, మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో. ఎందుకంటే బీడీలు చుడితే క్యాన్సర్లు, ఇతరత్ర వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వారికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ సిరిసిల్ల పట్టణం పక్కనే
200 ఎకరాల్లో అపారల్ పార్కు, దాని పక్కనే వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు, బహుశా ప్రపంచంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడా ఉండదు. అంటే ఒక కార్మికుడిని ఆసామి చేసే కార్యక్రమం 400 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. ఇవాళ మీరు చుట్టూ చూస్తే ఇక్కడ ఆ షెడ్లన్నీ 2 ఏళ్ల కిందటనే పూర్తి చేయబడ్డాయి. దాదాపు 50 షెడ్లు. అంటే ఇందులో ఈ షెడ్లలో ఒక్కొక్క షెడ్లో ఆలోచన ఏంది అంటే సాంచలు పెట్టి, అంటే మరమగ్గాలు పెట్టి వాటిని కార్మికులకే అప్పచెప్పి, సబ్సిడీ మీద మరమగ్గాలు పెట్టి కార్మికులకు అప్పచెప్పి వారిని ఎవరైతే ఇవాళ వర్కర్ గా ఉన్నారో వారిని ఆ సాంచలకు, ఆ పవర్ లూమ్లకు ఓనర్లు చేసే ఒక అద్భుతమైన ఆలోచన. అంటే ఇట్లాంటి ఆలోచన వేరే వేరే నాయకత్వానికి సాధ్యం కూడా కాదు. ఒక కేసీఆర్ గారి ఆలోచన చేసి తీసుకున్నారు. 400 కోట్ల రూపాయలతో మరి ఇవాళ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం తీసుకోవడమే కాకుండా ఈ నిర్మాణాలని పూర్తి చేసి కూడా 2 ఏళ్లైంది. 2 ఏళ్ల కిందట దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత ఇవాళ ఇక్కడ మీరు చూస్తే ఆ షెడ్లు ఎట్లా మారిపోయినాయి, ఆ షెడ్ల చుట్టూ ఎట్లా పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మీరే చూడవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిచి ఇవాళ నిరుపయోగంగా ఆ షెడ్లన్నీ కూడా ఉన్నాయి. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే ఈ షెడ్లలో కొన్నిటిని వడ్లు నిల్వ ఉంచేదానికి, నిజానికి గోదాములు చాలా ఉన్నాయి సిరిసిల్లలో, కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ షెడ్లలో ఇవాళ కొన్ని చోట్ల వడ్లను నిల్వ ఉంచే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే, కేసీఆర్ గారి ఆలోచన ఇక్కడి నేత కార్మికులు ఆసాములు కావాలి, వర్కర్ ఓనర్ కావాలి, ఎన్ని రోజులు వేరే వాళ్ళ కింద పనిచేయాలి, మీరు ఇంకో 10 మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళుగా తయారు కావాలి, ఇక్కడి పరిశ్రమ విస్తరించాలి, సిరిసిల్ల కూడా ఒక తిరుపూర్ మాదిరిగా 1000 కోట్ల వస్త్ర ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి చేరాలనేది కేసీఆర్ గారి ఆలోచన. ఇవాళ వారి ఆలోచనకు అనుగుణంగానే అపారల్ పార్కులో 2 పరిశ్రమలు మేమే తీసుకొచ్చాం. గ్రీన్ నీడిల్ అనే పరిశ్రమ, అక్కడ ఇవాళ తయారయ్యే ఉత్పత్తులు న్యూయార్క్ పోతా ఉన్నాయి. అట్లాగే పక్కనే ఉండే టెక్స్పోర్ట్ అనే పరిశ్రమ, అందులో కూడా ఇవాళ దాదాపు 2000 మంది మహిళా సోదరిమణులు పనిచేస్తా ఉన్నారు. మా ఆలోచన ఇక్కడ ఏముండే అంటే ఇక్కడ దాదాపు కనీసం ఒక 1500 మంది మా నేత కార్మికులు ఆసాములు కావాలి. పక్కన అపారల్ పార్కులో ఒక 25. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిరాకరణ. ఆంధ్ర నల్లమల సాగర్ నీటి దోపిడీపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో వీడితో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాయింట్స్, పీపీటీలో అవకాశం అడిగితే భయం ఎందుకు? అసెంబ్లీలో పీపీటీ మీరు పెట్టండి, మాకు అవకాశం ఇవ్వండి. తెలంగాణలో అసలు దొంగలెవరో బయటపడతారన్నారు. మీరు అడ్డుకుంటున్నట్టు మేము అడ్డుకోము. పీపీటీలో అవకాశం ఇస్తే కాంగ్రెస్ బండారు బయటపడుతుంది. ఆ భయంతోనే అసెంబ్లీ బీఆర్ఎస్ కు అవకాశాన్ని నిరాకరిస్తున్నారు. మీ స్క్రీన్ పైనే మీ కాంగ్రెస్ బాగుతం బయట పెడతాం, వాళ్ళ అసలు రంగు బయటపడుతుందని బీఆర్ఎస్ అడిగిన పీపీటీకి మొండి చేయి చూపుతున్నారు. ప్రధాన అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగాల విషయంలో ఇప్పటికే మోసం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ఉద్యోగాలలో కూడా పక్క రాష్ట్రం వాళ్ళకి అనుకూలంగా నిబంధనలు మార్చుతున్నారు. ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేయడమే నీళ్లపైన, నదుల పంపకాలపైన కొట్లాట మొదలుపెట్టి జలసాధన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మా నీళ్లు మా హక్కు, కృష్ణా గోదావరిలో మా వాట మాకు రావాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టిన తర్వాతనే ఒకవైపు పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, మరొక వైపు కొత్తగా దేవాదులు కావచ్చు, కాంతనపల్లి కావచ్చు, రకరకాల పేర్ల మీద తెలంగాణకు మీకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి కనీసం డ్రామాలైనా మొదలుపెట్టిండ్రు ఆనాటి సమైక్యాంధ్ర పరిపాలకులు. ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఆ రకంగా ఉద్యమ సందర్భంలోనే కొట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత మన వాటా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి తీసుకొచ్చి తెలంగాణ పొలాలను మళ్లించడానికి కేసీఆర్ గారు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. అది ఇక్కడ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడ ఏ స్థాయిలో కొట్టాలని చూస్తే అక్కడ ఎటువంటి రాజీ లేకుండా మన హక్కులు నిలబెట్టే ప్రయత్నం చేసి వీళ్ళంత తొందరగా మన తీసుకొని ఇవాళ ఉన్న ట్రిబ్యునల్స్ ఏదైతే ఉందో, బచావ్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇవాళ ఉన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇతర పద్ధతుల్లో మనకు రావాల్సిన నీళ్ళ కొరకు మనం ముందే దారులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అన్ని దారులు వేసిండు కేసీఆర్ గారు.
కానీ ఇవాళ వచ్చిన ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సోయలేకపోవడమే కాదు, తెలిసిన తర్వాత కూడా ద్రోహం చేసే పద్ధతుల్లో, పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో వాదనలు చేస్తున్నారు. ఆనాడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు అడ్డుకున్నారు దుర్మార్గంగా. కాళేశ్వరం అడ్డుకొని 300 పైన కేసులు వేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఆపడానికి ఎన్జీటీలో రకరకాల చోట్ల కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసిండ్రు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో మనం ఎక్కడ కూడా చూడం. సొంత రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ఒక పార్టీనే స్వయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనే దుర్మార్గం మనం ఎక్కడ కూడా చూడం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరిని విమర్శలు చేసుకున్నా, ఒకరికొకరు కత్తులు దూసుకున్నా, నీళ్ళ దోపిడి విషయానికి వచ్చేవరకే ఇద్దరు ఒకటే ప్రవర్తించారు గత 50-60 సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ మాత్రం మన ప్రాంతం వాళ్ళ ఉండి మనకు ద్రోహం చేస్తూ పక్క రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఒకవైపు గోదావరి పైన, మొదలు కృష్ణ పైన మన హక్కులు పోతున్నాయి, నాగార్జునసాగర్ పైకి వెళ్ళిపోతుంది, కేంద్రం చేతులకు తీసుకుంటుంది అని అంటే మీరే అప్పచెప్పినారు అని చెప్పి అబద్ధాలు ఆడిండు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన మంత్రివర్గం అంతా. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి ప్రజల ముందర పెట్టేసరికి దెబ్బకు దడుచుకొని వచ్చి మళ్ళీ శాసనసభలో తీర్మానం పెట్టించింది. ఆ తర్వాత బనకచెర్ల విషయంలో అదే చేసిండ్రు. గోదావరి బనకచెర్ల విషయంలో అదే పద్ధతుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కొరకు ప్రయత్నం చేయకపోగా, పక్క రాష్ట్రం చేసిన దుర్మార్గాలను ఎండగట్టకపోగా మా పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి మొత్తం వీళ్ళ దొంగతనం అంతా, వీళ్ళ బండారం అంతా బయటపెట్టి ఢిల్లీలో వీళ్ళ సమక్షంలో మాట్లాడి ఒప్పుకున్నాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇజ్జత్ పోయి డ్రామాలు ఆడి మళ్ళీ వాళ్ళ దాన్ని కూడా పేరు మార్చి తెచ్చుకోండి, మా పరువు పోతుంది ఇక్కడ అని చెప్పి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు నల్లమల సాగర్ పేరు మీద పేరు మార్చి ఏదో దొంగ వ్యవహారం చేస్తున్నారు. దానికి కమిటీని ఇస్తే చంద్రబాబు నాయుడు దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి తెలంగాణ తరఫున కమిటీలో మెంబర్గా పెట్టించింది. ఇది పూర్తిగా చంద్రబాబు గారి రికమెండేషన్ తోని రేవంత్ రెడ్డి చేసిన పని. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాని సంతకం పెట్టింది. ఈ రకంగా దుర్మార్గమైన దోపిడీ పక్కన చేస్తూ వాళ్ళు ముందుకు పోతుంటే కేవలం వీళ్ళ రాజకీయ అధికారం నిలబెట్టుకోవడం కొరకు, రేవంత్ తన పదవిని కాపాడుకోవడం కొరకు మాత్రమే ఇవాళ చంద్రబాబు దగ్గర, మోడీ దగ్గర మోకరిల్లి తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు. ఇవాళ అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు. ఓకే, మేము సిద్ధమని చెప్పినాం. మేము ఆనాడు తెలంగాణకు అసలు ఏం జరిగింది, అన్యాయం ఎట్లా జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు వివరించడానికి పీపీటీ పెడితే దాన్ని రాకుండా జనవరి 1వ తేదీ నుండి జరిగే జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, రేపటి నుండి జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ రవాణా శాఖ పక్షాన జనవరి 1 నుండి 31 వరకు రహదారి భద్రతా మహోత్సవాలు అన్ని జిల్లాలో, మండలాలు, గ్రామాల్లో రోడ్డు భద్రతా మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులతో రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వండి. ప్రతి పాఠశాల రోడ్డు భద్రతా క్లబ్లో చేరాలి. రవాణా శాఖ సూచనలు పాటించండి. హెల్మెట్ ధరించాలి. మద్యం తాగి వాహనం నడపరాదు. రాంగ్ రూట్లో ప్రయాణం వద్దు. అతి వేగంతో వాహనం నడపరాదు. రోడ్డు ప్రమాదాల వల్లే మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనండి. ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక హామీ పత్రం, రోడ్డు భద్రత వారోత్సవాలు, రోడ్డు భద్రతను పాటిస్తామని ఒక హామీ ఇవ్వండి. అదేవిధంగా ప్రతి పాఠశాల రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఒక క్లబ్లో జాయిన్ కాండి. రవాణా శాఖ తరఫున సూచనలు పాటించండి. హెల్మెట్ ధరించండి. మద్యం దాగి నడపకండి. అదేవిధంగా రోడ్డు సిగ్నల్స్ను, జెబ్రా లైన్స్ను కరెక్ట్గా పాటించండి. రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి. అతివేగం మంచిది కాదు, త్రాగి నడపడం మంచిది కాదనేటువంటి ప్రధాన సూత్రాలతోటి ఒక ప్రాణం విలువను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది రవాణా శాఖ. నిన్న కూడా తెలంగాణ పోలీస్ శాఖ చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మరణాలు రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ చనిపోయినటువంటి సంఖ్య చెప్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రవాణా శాఖ తీసుకునే ఈ కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యమై రోడ్డు భద్రతా మాసోత్సవాల లోపల మీ భాగస్వామ్యాన్ని ఇచ్చి ప్రాణాలకు రక్షణగా, ప్రజలకు ఒక మంచి రహదారి రక్షణ ఉండే విధంగా భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఎస్సీల రుణాలపై వడ్డీలు మాఫీ చేస్తామని చెప్పినా మరోవైపు పారిశ్రామికవేత్తలకు ఎకరాలకు భూములను 99 పైసలకే కట్టబెట్టే నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నుంచి ఓ మంత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు రావడం ప్రజలకు డ్రామాగా కనిపిస్తుంది. ఒకప్పుడు సవాళ్లు చేస్తున్న రామ్ ప్రసాద్ రెడ్డి ఇప్పుడు జిల్లా మార్పుపై కన్నీళ్లు పెట్టుకోవడం నాటకమేనని విమర్శలు వస్తున్నాయి. పెట్రోలింగ్ వాహనాలు లేవని నిందితులను నడిపించామని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమని సాకే శైలజనాథ్ విమర్శించారు. అలాంటి మాటలు సుప్రీంకోర్టు ముందే చెప్పాలన్నారు సాకే శైలజనాథ్. మాజీ మంత్రి సింగరమల్ల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. అప్పు కట్టలేకపోతే వడ్డీ అన్న మొత్తం మాఫీ చేస్తామని అప్పులే మాఫీ చేయొచ్చు కదా, 41 కోట్లే కదా మేము చేశాం కాబట్టి మాట్లాడుతున్నాం. అట్లాగా అమరావతిలో యోగా నేచురోపతి ఇన్స్టిట్యూట్ అంట, అక్కడ వీళ్ళు ఫ్రీ ఇస్తారట. అట్లాగే సిఆర్డిఏలో పంపింగ్ స్టేషన్ మెయింటెనెన్స్కు డబ్బులు ఇస్తారట. ఇంకా చెప్పాల్సి వస్తే ఆయనకి ఎవరికో వేదాంత అనుకుంటాను, వేదాంతని ఆయనకి 9.88 దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తారట. సిఆర్డిఏలో ఇది ఇంపార్టెంట్, సిఆర్డిఏలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపుకు సంబంధించిన నారాయణ మంత్రివర్గం చేసిన సిఫార్సులకు ఆమోదం పొందారట, ఓకే చెప్పారట. ఇట్లా మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం కథ? భూములు ఇవ్వడానికి సమావేశం, అట్లాగే ప్రజల్ని దోచుకోవడానికి సమావేశం తప్ప ఇంకా ఏముంది మీ దగ్గర? ఒక మంత్రి బయటకు వస్తాడు, ఆయన ఏడుస్తాడు, ఆడ కన్నీళ్ళేం నాకు కనపడలేదు కానీ కళ్ళు తుడుచుకుంటా ఉన్నాడు. అతను ఎవరంటే పాపం ఆ రాయచోటి దగ్గర ఉన్న ఒక మంత్రి, బహుశా మీరే చెప్పింటారు, బయట పోయి ఏడ్స్తే కలిసి జనాన్న చూస్తారని. ఆయన దేనికి ఏడ్చాడంటే రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా నాశనం అయిపోయింది, పీకేసినారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కక్షలకు బలైపోయింది, అంటే కుతంత్రానికి బలైపోయింది. కోడూరు నెల్లూరు లేకి, ఇది తిరుపతి లేకి, మిగతా మదనపల్లి కలిపేసి ఇక్కడ ఏమి లేకుండా చేశాడు. అంతకుముందు ఈయన చెప్పిన మాటలు అందరూ గుర్తు తెచ్చుకుంటున్నారు, సోషల్ మీడియా మొత్తం నడుస్తూ ఉంది. మీసం తీసేస్తాను, రాజీనామా చేసేస్తాను అని మాట్లాడి ఆడపోయి కన్నీళ్లు పెట్టుకొని బయటకు వచ్చాడు. మళ్ళీ కన్నీళ్లు తుడుచుకొని లోపలికి పోయాడట. మెడికల్ కాలేజీ కడతామని చెప్పారట. అంటే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లోనా పీపీపీలోనా చెప్పింటూ కూడా బాగుండేది పాపం. ఇది ఒక డ్రామా కంపెనీ, వీళ్ళంతా సైడ్ యాక్టర్లు. ఈ సైడ్ యాక్టర్లు చేదేదో మాట్లాడిపోతుంటారు. మొన్న పొట్టేళ్ళ కోసం తలకాయల కోసం మాట్లాడినట్లే ప్రతి ఒక్కరు వచ్చేది. వాళ్ళంతా పులు గడిగిన ముత్యాలలాగా, ఎప్పుడు పొట్టేలు మొహం కూడా చూడని వాళ్ళలాగా, అసలుకి పొట్టేలు తలకాయ అంటే అది ఏదో అది భయపడే వాళ్ళలాగా వస్తే చివరికి చూసి ధర్మవరంలో చూసినానే, ధర్మవరం రోడ్డు మీద కొడతానే ఉన్నారు. మా బుక్రాయ సముద్రం కిరికలు చాలా ఉన్నాయి, మర్చిపోతాంలే అనుకుంటారు మీరు. కనుక ఈ రోజుకైనా మీకు చెప్పే మాట ఒక్కటే, నేను క్యాబినెట్లో మీరు పెట్టింది ఏదైనా సరే మొత్తం ఈరోజు అజెండా ప్రజల్ని ఏ విధంగా వంచాలి, ప్రజల దగ్గర ఏ విధంగా డబ్బులు లాక్కోవాలి, ప్రజల ఆస్తులను ఏ విధంగా కట్టబెట్టాలి, అమరావతి రైతుల భూములను ఏ విధంగా వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళ భూములు ఎట్లా బీక్కోవాలి, నిరంతరంగా జల ప్రవాహానికి, ఆ రాజధానిలో జల ప్రవాహం జరుగుతూ ఉంటుంది, పెద్ద పెద్ద మోటార్లు పెట్టి కొడతా ఉంటారు. ఆ పెద్ద పెద్ద మోటార్లు పెట్టడానికి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి అనేది తప్పనిస్తే నాకేమీ కనపడలేదు. కాబట్టి ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగస్తులు జీతాలు కూడా సరిగా రావడంలే, మున్సిపాలిటీలు అన్యాయం అయిపోయినాయి. చివరికి పంచాయతీల్లో డబ్బులు వాడుకోవద్దండని, వాళ్ళు వాడుకొని ఇవ్వద్దండని కూడా మీరు సర్క్యులర్లు పెట్టారు. పాపం ప్రముఖ మంత్రి గారు లోకేష్ గారు ఎక్కడ పోయారో అర్థం కాలేదని నేను ఇప్పుడే చూశాను సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం వ్యక్తిగతమైన పర్యటన కింద 5 రోజుల పాటు, బహుశా జనవరి 1 వేడుకలకో దేనికో నాకు తెలియదు కానీ, వ్యక్తిగతమైన పర్యటనకు 5 రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతున్నారట. ఎట్లా మనసు ఒప్పుతుందో నాకు అర్థం కావడం లేదు. కొన్ని చేయడం, దాన్ని తప్పించుకోవడం కోసం వెళ్ళిపోవడం, కొన్ని చేయడం, ఆ దావోసుకు పోవడం,
కొన్ని జనంని పీకడం, ఇంకో పక్కకు పోవడం. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది దేశంలోనే కాక బహుశా ప్రపంచంలోనే ఎక్కడ లేని వినూత్న పథకమని పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పీపీటీలో అవకాశం అడిగితే భయమెందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. తెలంగాణ రవాణా శాఖ పక్షాన జనవరి 1 నుండి 31 వరకు రహదారి భద్రత మాసోత్సవాలు. కేబినెట్ నుంచి ఓ మంత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి రావడం ప్రజలకు డ్రామాగా కనిపిస్తుంది. సాకే శైలజనాథ్ మాజీ మంత్రి.